వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో అప్పాజీ గారు ఉన్నారు, ఫిల్మ్ క్రిటిక్. అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీ రాఖా మూవీ గురించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అప్పాజీ గారు. హాయ్ కృతిక, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మూవీ పోస్ట్ అనేది రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్. అసలు మీకు ఆ ఫస్ట్ లుక్ చూడగానే ఏమనిపించింది? అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. దేనికోసం అయితే మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ అంచనాలకు మించి ఫస్ట్ లుక్ ఉంది. టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు కదా. పుష్ప 2 అయితే మొత్తం ఆల్ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఒక నంబర్ 1 సినిమాగా నిలిచింది. అటువంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా ఎలా ఉంటుంది, ముఖ్యంగా టైటిల్ ఏం పెడతారు, అతను ఫస్ట్ లుక్ ఎలా ఉంటది ఏంటనే దాని గురించి అందరూ చాలా అంచనాలు చాలా పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగా ఇంకా చెప్పాలంటే అంచనాలు మించిపోయేలాగా రాకా అనే టైటిల్ కానీ ఆ ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో కొంచెం చిన్న బాల్డ్ హెడ్ దీంతో అది చాలా అంటే సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగేలాగా ఫస్ట్ లుక్ ఉందని చెప్పొచ్చు. ఎస్, రాకా అని మూవీ టైటిల్ పెట్టారు. అసలు రాకా అంటే మీనింగ్ ఏంటండి? అది అంటే నేను కూడా యాక్చువల్గా గూగుల్ చేశాను, నాకు అంతకుముందు తెలియదు. అంటే రాకాససి అంటే పున్నమి చంద్రుడు అని ఒక ఇది అని తెలుసు. బట్ పర్టికులర్ గా రాకా అంటే ఏంటంటే పున్నమి అనే అర్థం ఒకటి వస్తుంది, అంటే వెన్నెల అన్నది ఒకటి వస్తుంది. ఇంకొక అర్థం ఏముందంటే చాలా అంటే రాక్షసంగా, రాక్షసత్వం కనిపించేలా, వెరీ బ్రోటల్. అంటే ఒకటేమో వెన్నెల అంటే చల్లదనం, ఇంకో పక్క ఏమో మరి అది ఏంటో ఒకే పదంలో రెండు అంత కాంట్రాస్ట్ మీనింగ్ ఉండడం చాలా ఇదిగా ఉంది. అంటే కృతిక ఇప్పుడు ఎలా అంటే ఈ పాన్ ఇండియా సినిమాలకి అన్ని లాంగ్వేజెస్ లో సూట్ అయ్యేలాగా టైటిల్ పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం అల్లు అర్జున్ కి పుష్ప 1, 2 సినిమాల తర్వాత అతని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే అంతకు ముందు నుంచి కూడా అతని తెలుగులో కాకుండా మలయాళంలో మంచి మార్కెట్ మొదటి నుంచి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉన్నారు. అందుకనే ఆయన్ని మల్లు అర్జున్ అని కూడా అంటారు. అంటే అల్లు అర్జున్ ని మలయాళంలో మల్లువుడ్ అంటారు, అంటే మల్లు అర్జున్ అంటారు. దాన్ని మలయాళ ఇండస్ట్రీని మల్లువుడ్ అంటారు కాబట్టి అలాగా అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అనేవాళ్ళు. అంటే అంతగా అతనికి అక్కడ మార్కెట్ ఉంది. సో అన్ని లాంగ్వేజెస్ కి సూట్ అయ్యేలాగా ఇప్పుడు పుష్ప 1, 2 తర్వాత బాలీవుడ్ లో కూడా చాలా పెరిగిపోయింది. అదే ఈ 2 సినిమాల తర్వాత. అందువల్ల ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ కి సూట్ అయ్యేలాగా ఈ రాకా అనే టైటిల్ పెట్టారు. ఇందాక మనం చెప్పాం రాకా అంటే ఒక పక్క చల్లదనం ఉంది, ఇంకో పక్క ఏమో మంచి వెచ్చదనం లాగా అది ఉంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ రాకా అనే టైటిల్ కి ఆ ఫస్ట్ లుక్ లో కనబడుతున్నటువంటి అల్లు అర్జున్ దీనికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందని మనం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు టైటిల్ ఏమో రాకా అని పెట్టారు, అది ఇంకా వాళ్ళు చెప్పేంత వరకు మనకు ఒకటి క్లారిటీ అయితే రాదు, అది అర్థమైంది. ఏంటది అంటే బ్రూటల్ గా ఉంటారా, కామ్ గా ఉంటారా, రెండు అర్థాలు వచ్చేలాగా ఉన్నాయి. అంటే ఒకటి అంటే ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లేదంటే ట్రిపుల్ రోల్ కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి వేరియస్ ఫార్మాట్స్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అందులో ఒక ఇదన్నమాట, అందులో ఒక పార్శ్వం ఇది. ఓకే, అంటే మీరు పోస్టర్ చూసినప్పుడు అప్పాజీ గారు ఫస్ట్ లుక్ లో చాలా బోల్డ్ గా కనిపించారు, గుండుతో ఉన్నారు. తర్వాత చెయ్యి ఇలా పెట్టినప్పుడు పెద్ద పెద్ద గోర్లు, తర్వాత మొత్తం హెయిర్ ఆమ్ ఉంది, అంటే ఒక ఉల్వేరియన్ లాగా కనిపిస్తున్నారు. మళ్ళీ ఫేస్ చూస్తేమో మనిషి లాగా ఉంది. అసలు ఆ లుక్ కి అర్థం ఏంటంటారు? అదే అంటే ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో, అంటే సడన్ గా మ్యాన్ టర్న్డ్ బీస్ట్ లాగా లేకపోతే సంథింగ్ అలాగే ఏదైనా ఉండి ఉంటది. మనం ఇట్స్ టూ ఎర్లీ టు ఇది కాబట్టి అంటే ఏదైతే ఫస్ట్ లుక్ ద్వారా మీరేమనుకుంటున్నారు మామూలుగా పర్సనల్ గా మీకున్న ఎక్స్పీరియన్స్ లో అది ఏమై ఉంటుందంటే? అదంటే ఇప్పటి వరకు అట్లీ తీసిన సినిమాలు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ గా వాటికి డిఫరెంట్ గా. అట్లీ అంతకుముందు షారూక్ ఖాన్ తోటి జవాన్ చేశాడు, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా, అది చాలా పెద్ద విజయం సాధించింది. అంతకుముందు విజయ్ తోటి అతను ఒక 2 సినిమాలు తీశాడు, ఆ 2 సినిమాలు కూడా చాలా మంచి విజయం. అందులో ఒకటి తెలుగులో 2 సినిమాలు కూడా తెరి మెర్సల్ 2 కూడా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి, 2 తెలుగులో కూడా బాగానే ఆడాయి.
అన్నిటికంటే ముఖ్యంగా అట్లీ సినిమాలో నా ఫేవరెట్ సినిమా ఏంటంటే రాజారాణి, ఓకే ఓకే, చాలా మంది ఆర్య ఫేవరెట్. నయనతార సినిమా. అవునవును. అందులో ఎంత బ్యూటిఫుల్ గా అంటే ఆ Story. ఎమోషన్స్ వీటిని ఎంత బాగా అతను ఇది చేస్తాడు అంటే ఇటు సెన్సిబిలిటీస్ ఉంటాయి అతని సినిమాలో, యాక్షన్ ఉంటది, డ్రామా ఉంటది, ఇలాగా వాటిని బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేసే డైరెక్టర్ అట్లీ. కాబట్టి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా డెఫినెట్ గా ఈ ఒక పుష్ప 2ని మించేలాగా ఉంటదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైకింగ్స్ అంటే ఆ లుక్ వచ్చేసి వైకింగ్స్ లుక్ లా ఉంది కనిపిస్తే. అంటే వైకింగ్స్ అంటే వాళ్ళు కంప్లీట్ గా అంటే పోరాట యూదులు అన్నమాట. వాళ్ళు చాలా హైట్ గా ఉండి చాలా బీస్ట్ మోడ్ లో ఉంటారు, చాలా క్రూయల్ గా ఉంటారు, వెరీ డైనమిక్ పర్సన్స్ అన్నమాట వాళ్ళు. సో వైకింగ్ లుక్స్ లో ఉన్నారు ఇప్పుడు మన చూసుకుంటే అల్లు అర్జున్. అవును, అదే అంటే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్లు కూడా 4-5 హీరోయిన్లు ఉన్నారని చెప్తున్నారు. అవునవును, అంటే 4-5 హీరోయిన్లు ఉన్నారంటేనే అల్లు అర్జున్ కనీసం ఒక 2-3 తరహా క్యారెక్టర్స్ తోటి అలరిస్తాడని అర్థం. కాబట్టి సో అందులో ఒక ఇదన్నమాట. నెక్స్ట్ లుక్ లో వేరేది రిలీజ్ చేస్తారు నెక్స్ట్ అకేషన్ కి. ఓకే, ఇప్పుడు హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే అప్పాజీ గారు దీంట్లో దీపికా పడుకునే, తర్వాత జాన్వీ కపూర్ ఉంది, రష్మిక ఉంది, ముగ్గురిని తీసుకున్నారు. అంటే ముగ్గురిని ఏ విధంగా అక్కడ మనకు స్క్రీన్ లో చూపించబోతున్నారంట? అదే అంటే మృణాల్ ఠాకూర్ కూడా ఉందంటున్నారు. అవును అవును. సో ఇంకొక హీరోయిన్ కూడా ఇందులో ఉందని చెప్పన్నారు. పైగా వీళ్ళందరూ కూడా మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్స్ కదా. దీపికా పదుకునే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వాళ్ళైతే రష్మిక కావచ్చు, ఈవెన్ మృణాల్ ఠాకూర్, వీళ్ళందరూ కూడా అంటే హైలీ పెయిడ్ ఆర్టిస్టులు కూడా. సో ఆ హీరోయిన్స్ కూడా. సో వీళ్ళందరినీ ఏదో జస్ట్ లైక్ స్పెషల్ అపిరెన్స్ కోసం అయితే తీసుకోరు కదా. వాళ్ళ ఇమేజ్ కి తగినటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టరే ఉంటది, దానికి తగ్గట్టుగానే వాళ్ళని తీసుకున్నారు. అదే ఇప్పుడు 4 తీసుకున్నారు. ఏ రోల్ ఎవరికి ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా కథ అది ఏం తెలియదు కదా మనకి అసలు. ఇప్పటివరకు వాళ్ళు రివీల్ చేసేంత వరకు, రిలీజ్ చేసేంత వరకు టైటిలే తెలియదు. అంటే క్యామియోస్ కి వచ్చారా లేకుంటే వాళ్ళకి కూడా? అంటే అందరూ ప్రాపర్ గా క్యారెక్టర్ చెప్పాను కదా. అల్లు అర్జున్ కి ఇందులో ఒక 2-3 రకాల పాత్ర ఇది ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా హీరోయిన్లు అవసరం పడి ఉంటది, దానివల్ల తీసుకొని ఉంటారు. లేకపోతే ఏదో జస్ట్ లైక్ దట్ 4-5 హీరోయిన్లు ఉంటే బాగుంటది అని చెప్పి తీసుకోరు కదా. వాళ్ళకు కూడా మంచి లెంతీ క్యారెక్టర్స్ తోనే తీసుకొని ఉంటారు. మరీ లెంతీ అని కాదు, జనరల్ గా మన సినిమాలన్నీ కూడా హీరో బేస్డ్ దీని ఉంటాయి. అట్ ది సేమ్ టైం అట్లీ సినిమాల్లో హీరోయిన్లకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు దీపికా పదుకునే కానీ, జాన్వీ కపూర్ కానీ, రష్మిక క్యారెక్టర్ కానీ, ఇవన్నీ చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్స్. ఇప్పుడు వాళ్ళేదో మామూలుగా అంటే వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా క్యారెక్టర్ లేకపోతే అది మైనస్ అయిపోద్ది. ఇప్పుడు దీపికా పదుకునే తీసుకొని ఆమె ఇమేజ్ కి తగినట్టుగా అది క్యారెక్టర్ లేకపోతే ఏమవుతుంది, ఎందుకు తీసుకున్నారు దీపికాని ఇందులో అంటారు కదా. అలాగే రష్మిక మందన్న, పైగా రష్మిక మందన్న అల్లు అర్జున్ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. పుష్ప 1-2 తర్వాత వాళ్ళకి విపరీతమైనటువంటిది ఇమీడియట్ గా వచ్చే హ్యాట్రిక్ సినిమా లాంటిది. కాబట్టి ఆ అమ్మాయికి కూడా ప్రాపర్ ఇది ఉంటేనే, ఇంపార్టెన్స్ ఉంటేనే తీసుకుంటారు. సో అదన్నమాట. ఇప్పుడు దీపికా పడుకునే తీసుకున్నారండి, బాలీవుడ్ యాక్ట్రెస్. తను చాలా అంటే హ్యూజ్ అమౌంట్ లో చార్జ్ చేస్తుంది. దగ్గర ఎంత రెమ్యూనరేషన్ తీసుకొని ఉంటుందంటారు? అంటే మామూలుగా ఆ మధ్య దీపికా పదుకునే రెమ్యూనరేషన్ కోసం పెద్ద చర్చ జరగడం, రచ్చ జరగడం మనం చూసాం. అవునండి, ఇంచుమించుగా 30 కోట్లు రెమ్యూనరేషన్ అని చెప్పి. అంటే ఇక్కడ ఎలాగంటే కృతిక, ఇప్పుడు రెమ్యూనరేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటే, ఇందులో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 175 కోట్లు అంటున్నారు. అలాగే అట్లీ రెమ్యూనరేషన్ 100 కోట్లు అంటున్నారు. ఓకే, ప్లస్ అల్లు అర్జున్ కి 175 కోట్ల రెమ్యూనరేషన్ ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ ఒక 5% 10% అలా ప్రాఫిట్ షేరింగ్ కూడా ఉందంటున్నారు. అంటే ఒక హీరో డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ రెమ్యూనరేషన్ కూడా మరీ ఏదో తక్కువ ఉండవు కదా. పైగా దీపికా పదుకునే కూడా ఇండియాలో బాగా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అన్న ఇది ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఎలా అంటే ఉదాహరణకి ఒక 10 days మాత్రమే ఉందనుకో, లేదంటే 15 days మాత్రమే ఉందనుకో, ఒకే సోలో హీరోయిన్ అయితే ఒకటి. అవును, అలా కాకుండా 4-5 ఇందులో హీరోయిన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని రోజులు, 10 days ఉంటుందా, 15 days, 20 days, 50 days అన్న దాన్ని బట్టి వాళ్ళ రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తారు. అలానే వాళ్ళు మరీ తక్కువ రెమ్యూనరేషన్ కూడా చెయ్యరు కదా. దీపికా పదుకుని కేవలం 1 week ఉంటుందండి, మీకు ఒక 1 crore 5 crore ఇస్తామంటే కూడా ఆమె చెయ్యదు కదా.
సో వీళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత అయి ఉంటదండి అది చెప్పండి, ఒక నెంబర్ ఎంత ఇంత అయి ఉంటది అని. ఇదని మనం ఎలా చెప్తాం? వాళ్ళ నెగోషియేషన్స్ ఏం జరిగినాయి ఏంటన్నది తెలియకుండా ఈ సినిమాకి దీపికా పదుకునే రెమ్యునరేషన్ ఇంత అయి ఉండొచ్చు అని మనం చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది? చెప్పినా అది షీర్ ఊహాగానం అవుతుంది తప్ప ఈ అంటే దరిదాపుల్లో కూడా ఉండదు, నిజ వాస్తవానికి దరిదాపుల్లో కూడా ఉండదు కదా. మామూలుగా అయితే ఆమె రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు కల్కిటి నుంచి ఆమె బయటకు వచ్చింది, అలాగే స్పిరిట్ నుంచి కూడా బయటకు వచ్చింది. అవును అవును కదా. అప్పుడు సందీప్ వంగకును తనకి క్లాషెస్ వచ్చాయి అదే కాబట్టి అప్పుడు ఎక్కువ జరిగింది, ఇలాగా చాలా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మళ్ళీ అల్లు అర్జున్ తోని మనం దీపికా పడుకునే మళ్ళీ చూడబోతున్నాం. ఇప్పుడు అక్కడ ఆ రెండిట్లో తను బయటకు వెళ్ళారు, దీంట్లో తీసుకున్నప్పుడు తన డిమాండ్స్ ఏ విధంగా ఇందులో ఉండుంటాయి అంటారు ఒక ఫిల్మ్ క్రిటిక్ గా మీరేం చెప్తారు? కాదు అంటే అప్పుడు ఆ 2 సినిమాల్లో ఆమె సోలో హీరోయిన్, ఇందులో ఆమె సోలో హీరోయిన్ కాదు కదా. కాబట్టి డెఫినెట్ గా రెమ్యునరేషన్ అయితే హైలోనే ఉంటుంది తప్ప, పైగా చెప్పే కదా హీరోది డైరెక్టర్ది ఒక రేంజ్ లో ఉన్నప్పుడు వాళ్ళని నెగోషియేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మీరు హీరో 175 కోట్లు తీసుకొని డైరెక్టర్ 100 కోట్లు తీసుకొని ఆమెకి ఏదో నామినల్ గా ఇస్తామంటే ఆమె చేయదు కదా. ఆమె ఇమేజ్కి తగినటువంటి క్యారెక్టర్ తగినటువంటి రెమ్యునరేషన్ అయితేనే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది.